ఈరోజు మన వీడియోలో ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏమంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో మనకి వచ్చాయన్నమాట. అందుకే ఇవి ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. సో ఈ డిస్కస్ చేసుకునే కన్నా ముందు మీకు ఒక పజిల్ అనేది చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక పజిల్ కనిపిస్తుంది. ఈ పజిల్ ఏంటంటే ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ 6, 7, 11, 20 అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది మీరు ఆన్సర్ గెస్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆన్సర్ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో మళ్ళీ మన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. సో మన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకునే కన్నా ముందు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీరు ఎప్పటికప్పుడు అప్ టు డేట్లో ఉంటారు ఈ మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ఏంటి అంటే √96 ప్లస్ √216 బై √24. ఈ 96కి 216కి 224కి ఎగ్జాక్ట్ స్క్వేర్ అయితే ఏం లేదనమాట. సో నియర్ బై స్క్వేర్ ఏముంది అనేది ఫస్ట్ ఇక్కడ 24 చిన్న నెంబర్ కాబట్టి ఈ నియర్ బై స్క్వేర్ ఏముంది అనేది చూద్దామన్నమాట. ఈ 24ని ఎలా రాసుకోవచ్చు, మనము 6 × 4గా రాసుకోవచ్చు కదా. సో 6 × 4 అంటే 4కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ కూడా 6కు ఈ 96 6 మల్టిపుల్స్లో ఎలా రాసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు √96ని 6 × 16గా రాసుకోవచ్చు. ప్లస్ √216ని 6 × 36గా రాసుకోవచ్చు బై √6 × 4 అనమాట. సో ఇక్కడ √6 × √16 ప్లస్ √6 × √36 బై √6 × √4 అనమాట. సో పైన న్యూమరేటర్లో √6 కామన్గా ఉంది కాబట్టి √16 ప్లస్ √36 బై √6 × √4. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, √16 అంటే 4 అనమాట, √36 అంటే 6 బై √4 అంటే 2. ఆన్సర్ వచ్చేసి 10/2. ఆన్సర్ అనేది 5 అనేది వస్తుంది. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూద్దాము. ఈ సెకండ్ ప్రాబ్లంలో ఇచ్చిన డేటా ఏంటి, వాల్యూ ఆఫ్ √3 = 1.732 అని ఇచ్చారనమాట. దెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ √243 - 1/2 × √108 - √147 అడిగారు. సో ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారు, √3 మల్టిపుల్స్లో ఇవి రాసుకోండి అన్నట్టు చెప్పారనమాట. అంటే ఇక్కడ వాల్యూ ఇచ్చినారు కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళు హింట్ ఇచ్చినట్లు మనకి √3 మల్టిపుల్స్లో రాసుకోండి అని చెప్పేసి. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని మనము 3 × 243 నేమ్గా రాయొచ్చు, 81గా రాయొచ్చు, -1/2 ఇక్కడ 3 × 108/3 అంటే ఇక్కడ మనకేమొస్తుంది 36 వస్తుంది. 36 × 3 108 కాబట్టి -√49 × 3 అనమాట. 147 అంటే 49 × 3 కాబట్టి. సో ఇక్కడ √3 × √81 -1/2 × √3 × √36 -3 × √49 అనమాట. సో ఇక్కడ √3 × √81 అంటే 9 కాబట్టి √3 × √81 అంటే 9 కాబట్టి -1/2 × √3 × √36 అంటే 6 -√3 × 7 అనమాట. సో ఇక్కడ 9√3 -6/2 √3 -7√3 అనేది వస్తుంది. సో ఇక్కడ 2 1s 2 3s 9/√3 -3/√3 -7/√3 అనమాట. సో ఇక్కడ 9√3 -10/√3 అంటే -√3 అనేది ఆన్సర్ వస్తుంది. ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారు, √3 అంటే 1.732 అని ఇచ్చారు కాబట్టి -1.732 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట.